అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఒక పండుగ వాతావరణంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ నెల 28వ తేదీ వరకు ఈ క్రియాశీలక సభ్యత్వాలు జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్రియాశీలక సభ్యత్వాల ప్రాముఖ్యతను తెలియజేయాలి. దేశంలో ఏ పార్టీకి లేనటువంటి క్రియాశీలక సభ్యులకున్న బెనిఫిట్స్ జనసేన పార్టీలో కల్పించడం జరిగింది. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే క్రియాశీలక సభ్యులు 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం, అలాగే ఏదైనా ప్రమాదానికి గురై హాస్పిటల్లో దెబ్బలు తగిలితే కూడా 50,000 వరకు కూడా మెడికల్ ఇన్సూరెన్స్ కూడా దీనికి కల్పించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా క్రియాశీలక సభ్యుల నమోదు కార్యక్రమము చాలా ఉత్సాహంగా ఈ సంవత్సరం జరగబోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో జనసేన పార్టీ ఒక అపూర్వ విజయాన్ని సాధించిన తర్వాత జనసేన పార్టీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ అలాగే ప్రజల్లో కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు జనసేన క్రియాశీలక సభ్యత్వాలు వస్తాయని మాకు కంటిన్యూగా గత 3 నెలల నుంచి కూడా అందరూ ఎంక్వైరీ చేయడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ షెడ్యూల్ ప్రకారం మార్చిలో ఈ సభ్యత్వాలు జరగడం జరుగుతుండే, కానీ ఎలక్షన్ ప్రక్రియ ఉండడం వలన ఈ 4 నెలలు కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో దాన్ని రెన్యువల్ చేయడం జరిగింది. ఈ పోయిన సంవత్సరం 6,47,000 మంది జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలుగా జనసేన పార్టీలో చేయడం జరిగింది. ఎందుకంటే అంచెలంచెలుగా ఫస్ట్ కోవిడ్ సమయంలో ఒక 2-3 జిల్లాల్లో మాత్రం ఈ కార్యక్రమం నిర్వహించడం, తర్వాత అంచెలంచెలుగా పెరుగుతూ 2, 4, 6,47,047 సభ్యత్వాలు పోయిన సంవత్సరం చేసుకుంటే ఈసారి సుమారు దానికి రెట్టింపు, అంటే దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల సభ్యత్వాలు ఖచ్చితంగా జరుగుతాయని ఒక అంచనా ఉంది. పోయిన సంవత్సరం జిల్లాలో 20,000 సభ్యత్వాలు దాదాపు చేయడం జరిగింది. ఈ సంవత్సరం జిల్లాలో 50,000 సభ్యత్వాలు మా టార్గెట్గా ఉంది. అంటే ఇప్పుడున్న అంచనా ప్రకారం ఈజీగా ఒక 50,000 సభ్యత్వాలు అవుతుందని మేము అనుకోవడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో కాలంలో జనసేన పార్టీ ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా క్రియాశీలక సభ్యులను చేర్చుకుంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈరోజు ఎన్నికల తర్వాత జనసేన పార్టీ నిర్వహిస్తున్న అతిపెద్ద కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా క్రియాశీలక సభ్యులుగా చేరండి, పార్టీని బలోపేతం చేయండి. ఈరోజు వాలంటీర్స్గా మేము మొన్నటి వరకు గమనిస్తే మొట్టమొదట ఈ క్రియాశీలక సభ్యత్వాలు ప్రారంభమైనప్పుడు కేవలం 10 మంది వాలంటీర్లు ప్రతి నియోజకవర్గంలో వాళ్లకు ఒక యాప్ను డౌన్లోడ్ చేస్తూ వారి ద్వారా సభ్యత్వాలు చేసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం 15 నుంచి 20 మంది సభ్యులను మాత్రమే చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 50 మంది వాలంటీర్లు ఈ ప్రక్రియను చేయబోతున్నారు. పార్టీని నాయకత్వాన్ని పెంచే దిశగా, అందరికి కూడా అవకాశం కల్పించే దిశగా పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 15 మంది నుంచి 50 మందికి నాయకత్వ లక్షణాలను పెంపొందించే దిశగా ఈరోజు 50 మంది వాలంటీర్స్ని ప్రతి నియోజకవర్గంలో కూడా నియమించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, జనసేన పార్టీ సభ్యత్వం ద్వారా రాబోయే కాలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ఉన్న వాళ్ళకి అందరూ కూడా పార్టీ పదవులు కానీ అలాగే నామినేటెడ్ పోస్టు కానీ అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎలక్షన్లు పూర్తయిన తదుపరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము చాలా అభినందనీయము. ముఖ్యంగా పత్రికా మిత్రులకు మేము సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీ యొక్క ప్రోత్సాహము మాకు చాలా ఎక్కువగా ఉన్నది. ఇదే ప్రోత్సాహంతో ఈ రోజు నుంచి మాకు క్రియాశీలక సభ్యత్వాలు 28వ తేదీ వరకు
అందుబాటులో చేసుకునేటువంటి ప్రక్రియను మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు మా 2 జిల్లాల కోఆర్డినేటర్ శ్రీ చింతా సురేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో చాలా సుదీర్ఘంగా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వారు చెప్పినట్లు 12,000కు పైన మేము నిరూపిస్తాము, ఖచ్చితంగా వాటిని చేస్తామని మేము హామీ ఇస్తున్నాం. ఈరోజు మీ అందరికీ మేము గుర్తు చేస్తున్నాము, ప్రజల సమస్యలను తీర్చేటువంటి దిశలో మా నాయకుడు ముందడుగు వేస్తున్నాడు. వారి యొక్క ఆదేశాల మేరకే మేమంతా కూడా ప్రతి చోట సమస్య ఎక్కడ ఉంటే జన సైనికుడు అక్కడ ఉంటారు అనేటువంటిది నిరూపించేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాము. కాబట్టి మీ అందరూ ఇదే సహకారంతో ఖచ్చితంగా మాకు మున్ముందు చేయాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.